దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి తండ్రి, ఉన్నవాడు అనువాడిన దేవా, మీకు స్తోత్రం. మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నీ రక్కడికి నాశనం కల్పించి మార్గం అంతా నీ కాపురం నుంచి నడిపించిన బట్టి స్తోత్రం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎక్కడెక్కడ ముగ్గురు నామలు కూడి ఉంటారో అక్కడ నుంచి సత్య దేవా, మీకు స్తోత్రం. మా మధ్య మీ ఆత్మ ఉంది ప్రభా, మా మధ్యనైనా మీరు సంచరిస్తున్నారు తండ్రి. నేను నీ ప్రసన్నత అనుభవించి కుటుంబం దయచేయాలి. యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. హల్లెలూయా. ఎలా కలిగి ఉండాలా? హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. హల్లెలూయా. క్రీస్తు లాంటి హృదయం మనం కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు కలిగిన హృదయం. హల్లెలూయా. ఎందుకంటే మనం పరలోకం పోవాలంటే, తండ్రి ఎదురు దేవుని ఎదురు పోవాలంటే యేసుక్రీస్తు మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, ఆది కాండము 27వ అధ్యాయము, ఆది కాండము 27వ అధ్యాయము చూడండి. ఈసాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుని ఏసావుతో, నా కుమారుడా అని అతను పిలువగా, అతని చిత్తము నాయనా అని అతనితో చెప్పాను. అప్పుడు ఈసాకు, ఇదిగో నేను వృద్ధుడును, నా మరణ దినం నాకు తెలిసి ఉన్నది, నా మరణ దినం తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదుని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము. నేను చావక మునుపు నేను ఆశీర్వించినట్లు నాకు ఇష్టమైన రుచి గల భోజనమును సిద్ధపరిచి నేను తినటకై నా ఎద్దకు తెమ్మని చెప్పాను. ఈసాకు తన కుమారుని ఏసావుతో ఇట్లా చెప్పుచుండగా రిబ్కా విరిచి ఉండేది. ఏసావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళాను. అప్పుడు రిబ్కా తన కుమారుడు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రిని నీ అన్నయ్యన ఏసావుతో మృతి పొందక మునుపే నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వించినట్లు నా కొరకు మాంసం తెచ్చి రుచిగల భోజనమును సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చెయ్యము. నువ్వు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలు అక్కడి నుండి నా ఎద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనం అతను చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందే అతను వాటిని తిని నిన్ను ఆశీర్వించినట్లు నీవు వాటిని నీ తండ్రి ఎద్దకు తీసుకుని పోవాలను. అందుకు యాకోబు, నా సహోదరైన ఏసావు రోమము గల వారును నేను నొందని వారును కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచిను, అప్పుడు నేను అతని దృష్టి వంచకుడుగా తోచిన ఎడల నా మీదకి శాపమే గాని ఆశీర్వాదం తెచ్చును అనుకొని చెప్పాను. హల్లెలూయా. ఈసాకు వృద్ధుడై, ఎందుకంటే ఈ కుటుంబంలో తల్లి ఒక కుమారుని ప్రేమిస్తుంది, తండ్రి ఒక కుమారుని ప్రేమిస్తారు. ఈసాకు పెద్ద కుమారుని ఏసావును ప్రేమిస్తున్నాడు, తల్లి చిన్న కుమారుని యాకోబును ప్రేమిస్తుంది. హల్లెలూయా. చూడండి, ఈ కుటుంబంలో తల్లిదండ్రులు అంటే బిడ్డలందరూ సమానం. ఎంతమంది బిడ్డలు అందరూ సమానం చూస్తుంది తల్లి, తండ్రి కూడా సమానం చూస్తారు. కానీ ఈ కుటుంబంలో మాత్రం, ఈసాకు కుటుంబంలో మాత్రం ఈసాకు ఏసావును ప్రేమిస్తారు కానీ యాకోబును ప్రేమించలేదు. రెబ్కా యాకోబును ప్రేమిస్తుంది కానీ పెద్ద కుమారుని ప్రేమించలేదు. అతని కుటుంబం. హల్లెలూయా. తండ్రి పెద్ద కుమారుడు మాట్లాడుతూ ఉంటే భార్య రెబ్కా విని చిన్న కుమారుడు చెప్తుంది, నువ్వు పోయి మందకు పోయి 2 మేకపులను తీసుకొని వచ్చి వధించి వాటి రుచికరంగా చేస్తాను, తీసుకుని తండ్రి దగ్గర పెట్టి అన్నకు రావాల్సిన దీవెనను నువ్వు పొందుకో.
హల్లెలూయా. అన్నకు రావాల్సిన దీవెనను నువ్వు పొందుకో అంటుంది. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి ఎదుగు పోవాలా, తండ్రి ఈసాకు ఎదుగు పోయి దీవెన పొందుకోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలంటే ఎవరిలా పోవాలా? ఏసావులా పోవాలా. హల్లెలూయా. ఇప్పుడు రెబ్కా ఏం చేస్తుంది? మంచి రుచికరమైన వంటను, మంచి ఆహారం చేసి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈసాకు దగ్గరికి పోయినప్పుడు యాకోబు తండ్రి నేను వచ్చి ఉన్నాను అంటున్నాను. ఈ స్వరము యాకోబు లాగా ఉంది, ఈ స్వరం యాకోబు లాగా ఉంది. యాకోబు అంటే మోసగాడు, యాకోబు అంటే మోసగాడు. హల్లెలూయా. ఏసావులా కావాలి. ఇప్పుడు తండ్రి ఎద్దుకు మనం దేవునికి పరలోకానికి మన తండ్రి ఎద్దుకు పోవాలంటే కుమారుని యేసు క్రీస్తు లాగా పోవాలి, క్రీస్తు కలిగిన మనస్సులాగా మనం పోవాలి. మనలా పోతే మనం పోలేము. హల్లెలూయా. మనలా పోతే మనం పోలేము. ఎవరిలాగా పోవాలంటే యేసు ప్రభులా పోవాలి, యేసు స్వరూపంలోకి పోవాలి, యేసు రూపంలోకి పోవాలి, ఆయన స్వరంలాగా పోవాలా, ఆయన పరిశుద్ధంగా పోవాలా. అందుకే యేసును వెంబడించాలా, యేసులాగా ప్రేమించాలా, యేసులాగా సువార్త చెప్పాలా, యేసులాగా మనము అనేకమైన కృపను, ఆ ధన్యతను దేవుని పొందుకోవాలా. ఎలా ఉండాలి? మనము యేసుక్రీస్తులాగా ఉండాలి, యేసుక్రీస్తులా సువార్త చెప్పాలి. హల్లెలూయా. యేసుక్రీస్తులాగా సువార్త చెప్పాలి, యేసుక్రీస్తులాగా ఇతరులను ప్రేమించాలి, యేసుక్రీస్తులాగా స్వరం వినాలి. హల్లెలూయా. కనుక యేసులాగా మారాలి. ఇప్పుడు ఎలాగ యాకోబు ఏసావు అన్న వస్త్రాన్ని వేసుకొని ఈసాకు తిరిగిపోయినాడో మనం కూడా యేసు ప్రభు వస్త్రాన్ని ధరించుకొని తండ్రి ఎదుర్కోవాలి. హల్లెలూయా. అందుకే సంఘములో పెట్టి వాక్యాన్ని బోధించేది, ఉపదేశించేది, ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి. ఎందుకు చెప్తున్నామంటే నువ్వు తండ్రి ఎద్దుకు పోవాలి. ఆమేన్. తండ్రి ఎద్దుకు ఎలాగ పోతారు? ఎవరు పోతారు తండ్రి ఎద్దుకు? తాగుబోతులు పోతాడా? పాపిష్టుడు పోతాడా? వ్యభిచారులు పోతారా? మోసగాడు పోతాడా? వాళ్ళు. ఇప్పుడు యాకోబు ఎలాగ పోతున్నాడు? తన అన్న వస్త్రాన్ని వేసుకుని పోయాడు, అన్న వస్త్రం వేసుకుని పోయాడు. మనం కూడా యేసు ప్రభు వస్త్రం వేసుకుని తండ్రి ఎద్దుకు పోవాలి. హల్లెలూయా. అందుకే వాక్యం ఉపదేశించేది. అంటే వాక్యం విని మనం మారాలి, వాక్యం విని మనం మారాలి. మన పాపాన్ని, మన చెడుతనాన్ని రాను వదిలించుకోవాలి, కొంచెం కొంచెం వదులుతూ రావాలి. హల్లెలూయా. ఇలాంటి రూపం కావాలి అంటే యేసు ప్రభు కలిగిన రూపం మనకు కావాలి. యేసులాగా మనం ఉండాలి, యేసు క్రీస్తు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. అది ఫిలిప్పు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఫిలిప్పు రాసిన పత్రిక ఏం కలిగి ఉండాలా? క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండాలా. అంటే ప్రభువే మీ హృదయంలోకి వచ్చేయాలి, యేసు మీ హృదయంకి రావాలి. హల్లెలూయా. ఎలాగా రావాలి అంటే పరమగీతము 4వ అధ్యాయము 11వ వచనం చెప్తుంది. పరమగీతము 4వ అధ్యాయము 11వ వచనం. ప్రాణేశ్వరి, నీ పెదలు తేనెలు చున్నట్టున్నవి, నీ జీవాహు కింద మధుర క్షీరములు కలవు. నీ వస్త్రముల సువాసన లెబోనును సువాసన వలె ఉన్నది. అంటే ఏమంట? నీ వస్త్రముల సువాసన లెబోనును సువాసన వలె ఉన్నది. అంటే వస్త్రం ఎలాగుందంటే లెబోను అంటే తెల్లనిది, లెబోను అంటే తెల్లనిది. ఈ తెల్ల వస్త్రం లాగా ఉండాలి మన హృదయం. వస్త్రము అంటే క్రియలు. ఎలాంటి క్రియలు కావాలి మనము తండ్రి ఎదుగు పోవాలంటే? ఎలాంటి క్రియలు ఉండాలి మనకి అంటే యేసు ప్రభు కలిగిన క్రియలు మనకు కలిగి ఉండాలి. యేసును వెంబడించాలా, యేసును చూడాలా, యేసులో ప్రేమించాలా, యేసులో స్వార్థ చెప్పాలా, యేసులో స్వార్థ చెప్పాలి. హల్లెలూయా. మన రక్షణ పొందుకొని మన రెడీ పడిపోతే
దేని పనికిరాదు. హల్లెలూయా. యేసులాగా స్వార్థ చెప్పాలి. హల్లెలూయా. ఎలాగ ఉండాలంటే లెబో, నీ వస్త్రం ఎలా సువాసన, లెబోను సువాసన వలె ఉన్నది. నీ వస్త్రం క్రీస్తు వస్త్రం లాగా ఉండాలా. యేసు ప్రభు కలిగిన మనసు కలిగి ఉండాలా. యేసు కలిగిన పరిశుద్ధ కలిగి ఉండాలా. యేసు ప్రభు కలిగిన ఆ కృపను కలిగి ఉండాలా. అప్పుడు అన్ని పనులు యేసు ప్రభులో వెంబడిస్తాం. యేసు కలిగిన పరిశుద్ధ నీకు ఉంటుంది. యేసు కలిగిన ఆ వస్త్రం కలిగి ఉంటుంది. ఇది ఏది లేకపోతే యాకోబు లాగా ఉంటాం. యాకోబు అంటే ఎవరు? మోసగాడు. హల్లెలూయా. యాకోబు ఎవరు? మోసగాడు. హల్లెలూయా. ఒక యాకోబు తండ్రి ఎదుగు పోలేడు, ఒక ఇశ్రాయేలు తండ్రి ఎదుగు పోతాడు. ఆమేన్. ఒక ఇశ్రాయేలు తండ్రి ఎదుగు పోతాడు. చూడండి, గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. తండ్రి నైనా అని మొరపెట్టినప్పుడు, తండ్రి నైనా అని మొరపెట్టినప్పుడు తన కుమారుని ఆత్మను ఆయన మీలోకి పంపిస్తున్నాడు. తండ్రి నైనాని పిలిచినప్పుడు తన కుమారుని ఆత్మ అనగా యేసుక్రీస్తు ఆత్మ నీలో పంపిస్తాడు. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, తండ్రి నైనాని పిలిచినప్పుడు దేవుని తన కుమారుని యేసు ప్రభు, తన తండ్రి దేవుని కుమారుని యేసుక్రీస్తు ఆయన ఆత్మను మీద పంపిస్తారంట. ఆమేన్. గలతీ 2:20 చెప్తుంది, జీవించేది నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. గలతీ 2:20 చెప్తుంది. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చెప్తుంది, జీవించేవాడు నేను కాను, క్రీస్తు యేసే నా యందు జీవిస్తున్నాడు. అంటే యేసు హృదయంలో ఉంటాను. హల్లెలూయా. ఇప్పుడు సింహాసనం ఎదుట పోయి నిలవాలా. తండ్రి సింహాసనం నిలవాలంటే ఎలాగ ఉండాలంటే నీ మొహము చూస్తే యాకోబు మొహం చూసినట్టు ఉండకూడదు. యేసు ప్రభు వస్త్రం, యేసు ప్రభు ఆ యేసు స్వరూపం లాగా ఉండాలి. రూపము యేసు ప్రభు లాగా ఉండాలి. హల్లెలూయా. ఎవరు యేసు లాగా మారుతారు, యేసు స్వరూపంలోకి ఎవరు వస్తారు, ఆయన రూపంలోకి ఎవరు మారుతారు, వారే పరలోకానికి పోతారు. ఇప్పుడు యాకోబు ఎలాగ ఈసాకు ఎదుగుపోతున్నాడో, తన అన్న వస్త్రాన్ని ఏసా వస్త్రం వేసుకుని ఎలాగా ఈసాకు దగ్గర పోయినాడో, ఇప్పుడు ఈసాకు అంటున్నాడు, ఈ స్వరం యాకోబు లాగా ఉంది, రా నా దగ్గరికి రా. ఎందుకంటే ఏసావు రొమ్ముల వస్త్రం గలవాడు, నేను తడివి చూస్తాను, నా దగ్గరికి నీ సువాసన చూస్తాను, నీ వాసన చూస్తాను. నువ్వు ఏసావువా యాకోబువా అంటే తండ్రి ఎదుగు నువ్వు అలాగ పోవాలా. దేవుని ఎదుగు పోవాలంటే యేసు ప్రభు వస్త్రం వేసుకొని పోవాలా. హల్లెలూయా. యేసు ప్రభు కలిగిన మనసును కలిగి ఉండాలి. క్రీస్తు కలిగిన మనసుని కలిగి ఉంటే తండ్రి దగ్గరికి పోతాం, లేకపోతే పోలేదు. హల్లెలూయా. చాలా మంది ఎలాగుంటుందో తెలుసునా, నేను అనుష్క లాగా ఉండాలా, నేను సౌందర్య లాగా. అందరూ చనిపోయిందండి, వేరెవరు ఉన్నారు ఇక్కడ? చెప్పండి, కొత్త హీరో చెప్పండి, చెప్పండి. తమన్నా వాళ్ళు లేటెస్ట్ చెప్పండి త్వరగా చెప్పండి. ఇది మోసగాడు అన్నది యాకోబు నిజంగా ఉన్నాడు. ఏమి తెలియచ్చు అట్లే అమాయకంగా ఏమి అన్ని తెలుసు మీకు. హల్లెలూయా. చెప్పండి. ఎవరిలాగా పోవాలి మనము అంటే క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగిన తండ్రి ఎదురుపోతే దేవుని సింహాసనం ఎదురుపోతావు. నీ లాగా నొప్పిపోతే వాళ్ళు. హల్లెలూయా. నిన్ను చూస్తే క్రీస్తుని చూసినట్టు ఉండాలి, నిన్ను చూస్తే యేసు క్రీస్తుని చూసినట్టు ఉండాలి. అప్పుడు తండ్రి నేను పిలుస్తాడు, రా నాయనా నా దగ్గరికి రా. ఎందుకంటే తండ్రిని పిలుపడటం. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము
అందుకు తోమ అంటున్నాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదు, ఆ మార్గం ఎలా తినని ఆయన అడగగా, యేసు నేను మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఎద్దకు రాడు. హల్లెలూయా. ఎవడును తండ్రి ఎద్దకు రాడు. నువ్వు ఎవరి దగ్గర పోలేవు, మంగమ్మ సంగమ్మ ఏ అమ్మ దూరం పోలేవు, ఏ నాయన దూరం పోలేవు, ఏ అప్ప దూరం పోలేవు. ఒక యేసు ప్రభు ద్వారా మాత్రమే పోతావు. ఏ మరియమ్మ మాత కూడా పోలేవు, యేసు ప్రభు ద్వారా మాత్రమే తండ్రి ఎదుగు పోతావు. ఆయన అంటున్నాడు, నేను మార్గము సత్యము జీవము. నువ్వు దేవుని ఎదుగు పోవంటే మార్గం యేసుక్రీస్తే. హల్లెలూయా. యేసుని వెంబడిస్తా నేను తండ్రి ఎదుగు పోతావు. దేవుని ఎదుగు చేర్చేది యేసు ప్రభే. ఆయన రక్తము ద్వారా నీ పాపాన్ని కడిగి నిన్ను పరిశుద్ధపరిచి ఆయనకు నా వస్త్రాన్ని నీకు ఇచ్చి నువ్వు ఆయన వస్త్రం వేసుకుంటేనే దేవుని దగ్గరికి పోతావు, లేకపోతే పోతావు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది చూడండి, యేసుక్రీస్తు వద్దు మాకు దీవెనలు కావాలి, యేసుక్రీస్తు వద్దు మాకు ఆశీర్వాదం కావాలి. అది ఎట్లా అవుతుంది? హల్లెలూయా. అది ఎట్లా అవుతుంది మనకి? ఎందుకంటే చూడండి, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. ఆమేన్, ఆమేన్. మీరు నన్ను ఎరిగి ఉంటే, క్రీస్తు యేసుని ఎరిగి ఉంటే మీరు నా తండ్రిని ఎరుగుతారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుతారు, ఆయనను చూచి ఉండాలని చెప్పును. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనబరచము, మాకు అంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పును, నేను ఎంతకాలం ఎంత ఉండినాను, నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరచమని ఎలాగ చెప్పుచున్నావు అనగా చూడండి, ఇప్పుడు తండ్రి నైనాన్ని పిలిచినప్పుడు, ఆయన కుమారుని ఆత్మను మీదకు పంపించినప్పుడు, క్రీస్తు ఆత్మ మీదకి వచ్చినప్పుడు జీవించేది మీరు కాదు, ఆయనే మీద జీవిస్తున్నారు. చూడండి, యేసు లేనప్పుడు ఒకప్పుడు తాగుబోతుని, ఒకప్పుడు విభచారిని, ఒకప్పుడు లోకంలో జీవించేవాడిని, ధనాపేక్ష కలిగిన వాడిని, లోక ఆశ కలిగిన వాడిని, శరీర ఇచ్చలు కలిగిన వాడిని. యేసు వచ్చిన తర్వాత అదంతా నచ్చలేదు. యేసు వచ్చిన తర్వాత అదంతా లేదు. యేసు లేనప్పుడు ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, మంచితనం లేదు, పరిశుద్ధత లేదు, ఏది కూడా లేదు. యేసు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రార్థన ఉంది, ఇప్పుడు విశ్వాసం ఉంది, ఇప్పుడు నమ్మకం ఉంది, పరిశుద్ధత ఉంది, ప్రకటన స్వార్థ చెప్పాలని ఆశ ఉంది. ఆమేన్. యేసుకు నన్ను జీవిస్తున్నాను. హల్లెలూయా. నన్ను చూస్తే యేసును చూస్తున్నాను, నన్ను చూస్తే యేసును చూస్తున్నాను. హల్లెలూయా. మిమ్మల్ని చూసి ఎవరు చూసినట్టుంది? యాకోబు చూసినట్టుందా, ఏసావును చూసినట్టుందా? చెప్పండి. లేదే, ఈ మొహాలన్నీ యాకోబు మొహంలాగా ఉంది, యాకోబు లాగా ఉంది, యాకోబు లాగా వేషం వేసుకుంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, యేసుక్రీస్తుని వెంబడించాలి, యేసు మార్గంలో నడవాలి, యేసులాగా ప్రేమించాలి, యేసులాగా సువార్త చెప్పాలి, యేసులాగా ప్రార్థించాలి. అప్పుడు క్రీస్తు నీతో జీవిస్తున్నాడు. ఇది అయిన లేదంటే ప్రభుని ఎత్తలేదని అర్థం. హల్లెలూయా. చూడండి, ఈ గ్రామంలో ఎంతో మంది, ఈ షాపులు ఎంతో మంది తాగబోతున్నారు, ఎంతో మంది పాపంలో ఉన్నారు. నీ పక్కింట్లో, నీ ఎదురింట్లో నీ మనసు కరగలేదా? మీ మనసు కరగలేదా? వాళ్ళ స్వార్థ చెప్పని లేదా మీకు? అంటే నీళ్ళు యేసు లేదని అర్థం. యేసు ప్రభు అలా ఉండడు, నచ్చుకుని చెప్తాడు. యేసు ప్రభు ధనాపేక్ష కలిగిన వాడు కాదు, యేసు ప్రభు తన స్వార్థను బట్టి ప్రవర్తించేవాడు కాదు, యేసు ఇతరుల కొరకు జీవించేవాడు యేసు ప్రభు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని ఎదుగు పోవాలంటే క్రీస్తు వస్త్రాన్ని వేసుకోవాలి. క్రీస్తు వస్త్రము అనగా క్రియలు, క్రీస్తు కలిగిన మనస్సు, ఆయన బుద్ధి, ఆయన స్వరూపము, ఆయన మహిమ నువ్వు ధరించాలి. ఆయన ధరించుకుని పోతే దేవుని నువ్వు పోగలుగుతావు, లేకపోతే పోగలుగుతావు. హల్లెలూయా. చూడండి, మనము క్రీస్తునందు నిద్రించాలి.
ఏం చేయాలా? యేసుని వెంబడించాలా. బాగా చెప్పండి, యేసుని వెంబడించాలా, యేసు మార్గం నడవాలా, యేసులాగా ప్రేమించాలా, యేసులాగా స్వార్థ చెప్పాలా. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. లాస్ట్లో యేసుక్రీస్తులో మనం క్రైస్తవునిగా మరణించాలి. ఆమేన్. హల్లెలూయా. అట్లా మరణిస్తారు ఎవరన్నా ఉన్నారు మీరు? అట్లా మోదేలా నన్ను చూడద్దు, నన్ను చూసి నా భయంగా ఉంది. వాడు బాగుతున్నా కాదా, ఏదో చేస్తామా చేయమని చెప్పండి. ఒకటి, క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తు మార్గం నడవాలి, క్రీస్తులాగా ప్రేమించాలి, క్రీస్తులాగా వార్త చెప్పాలి. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. లాస్ట్ క్రైస్తవులు చనిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ లో యేసు నమ్ముకొని చనిపోయేవాడుగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, క్రీస్తు మార్గంలో నడవాలి. అప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తామని అర్థం. దేవుని చిత్తం మత్తయి 7:22 చెప్తుంది, ప్రభువా ప్రభువా నన్ను పిలిచేవాడు నా తండ్రి ఎదుకు రాలేడు, నా తండ్రి చిత్తం నెరవేర్చేవాడే తండ్రి ఎదుకు వస్తాడు. అయ్యో ప్రభువా, అయ్యో ప్రభా నాకు వ్యాధి వచ్చింది, అయ్యో ప్రభా నాకు అది కావాలి, అవ కావాలి, బో కావాలి, దోశ కావాలి. అయితే ఏమి చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోకానికి రాలేడు. ఎందుకు పరలోకానికి రాడు? నువ్వు క్రీస్తులాగా జీవించలేదు. యేసు నమ్ముకున్నావని చెప్తున్నావు కానీ యేసులాగా జీవించిన ప్రియ తల్లి, యేసులాగా నువ్వు జీవించలేదు. హల్లెలూయా. ప్రభువా ప్రభువుని పిలిచేవాడు పరలోకానికి రాలేడు. ఆయన చిత్తం, పరలోక చిత్తం నెరవేర్చేవాడి తండ్రి ఎదుకు వస్తాడు. కనుక తండ్రి చిత్తం ఏమి? నిన్న వలె పొరుగువాని ప్రేమించు, నీలాగా ఇంకొని మార్చు. ఇది తండ్రి చిత్తం. సరే, మత్తయి సువార్త మాట 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అంటే పరలోక రాజ్యం ఒక వ్యక్తి దగ్గరికి వస్తే దెయ్యాలు పారిపోతుంది. దేవుని సైన్యం అది. దేవుని సైన్యం ఈ పక్కన ఉంటే అపవాదిని ముట్టలేడు, ఈ మొహం కూడా చూడలేడు. హల్లెలూయా. పరలోక రాజ్యం ఒక వ్యక్తితో ఉండాలా. హల్లెలూయా. ఎందుకు? యేసు ప్రభుని చూస్తే దెయ్యాలు వణికిపోయింది, దురాత్మలు వణికిపోయింది, రోగాలు పారిపోయింది. ఎందుకు అంటే యేసు ప్రభు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినవాడు. రక్షకుడు యేసుక్రీస్తు. క్రీస్తు తండ్రి అయిన దేవుని మహిమ ఆయన మీద నింపబడ్డాయి. ఆయన దేవుని కుమారుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, రాజ్య ముద్రనవాడు, ఆశ్చర్యకారకుడు, ఆలోచనకర్త, నిత్యుడు, బలవంతుల తండ్రి. ఆయన పేరు పెట్టబడును, ఆయన పేరు పెట్టబడును. క్రీస్తు కలిగిన ఆయన మనసు నువ్వు కలిగి ఉంటే నిత్యము తండ్రి తెలిపోదు. నువ్వు ప్రార్థన అనుదినము నువ్వు ప్రార్థన చేసేప్పుడు, తండ్రి నైనాన్ని పిలిచినప్పుడు, కుమారుని ఆత్మ ద్వారా, ఆత్మ అభిషేకము ద్వారా, ఆత్మ బలము ద్వారా నువ్వు నింపబడినప్పుడు తెలుస్తుంది నువ్వు ఆత్మ పరవాసం అయిపోయినావన్నట్టు. ప్రార్థన చేసే పరవాసం అయిపోవాల, తేలాల గాల్లోకి. తేల్తామా? తేల్తారా? అయ్యో హల్లెలూయా. ఎలాగో వాళ్ళ పరవాసుడు అయిపోవాలా. క్రైస్తవుడు ప్రార్థన చేస్తే ఆయన ఆత్మని మీద వచ్చినప్పుడు, క్రీస్తు ఆత్మని మీద వచ్చినప్పుడు పరమాస పరలోకవాసిగా మారిపోవాలా. మనం శక్తి ఉండాలి, మీదకి అభిషేకం కలిగి ఉండాలి, అన్య భాషలతో ఆరాధించాలా. హల్లెలూయా. దేవుని మహిమ నింపబడిన ఏ వ్యక్తి అయినా సరే, పరిశుద్ధాత్మతో నింపబడిన ఏ వ్యక్తి అయినా సరే, మొహం అంత కలగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రించి లేచిన
నువ్వు పెంచుకో, నువ్వు పేరానికి పోయాల్సిన అవసరం లేదు, నువ్వు మ్యాప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి మహిమ ఉంటే ఆ ఫేస్ అంతా శక్తి ఉంటుంది, అంత శక్తి ఉంటుంది. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే ఆయన మహాదర్శనం. యేసు ముఖం ఎలా ఉంటుంది తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం యేసుక్రీస్తు ఆయన ముఖ దర్శనం ఎలా ఉందంటే ప్రియులారా, యోహాను చెప్తున్నాడు. యోహాను పరవశమై, యోహాను 10వ వచనం, ప్రభు దినమందు యోహాను, అపోస్తలుడైన యోహాను ప్రభు దినమందు ఆత్మ వసుడై ఉండగా బోరతను వంటి గొప్ప స్వరం నీవు చూచుచున్నవని పుస్తకం రాసి కిందకి 12, ఇది వినగా నాతో మాట్లాడు స్వరం ఏమిటని చూడ తిరగగా 7 సోన దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒక్కను చూచుతని, ఆయన తన పాదముల మట్టకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్ముడుకు బంగారు దత్తి కట్టుకున్నాడు. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నని పోలివై హిమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రము అగ్ని జ్వాల వలె ఉండను. ఆయన పాదములు కొలిమిలో పుట్టవైన మొరుచున్న అపరంజితో సమానమై ఉండను. ఆయన కంఠ స్వరం విస్తార జల ప్రవాహం వలె ధ్వని వలె ఉండను. ఆయన తన కుడి చేత 7 నక్షలు పట్టుకొని ఉండెను. ఆయన నోటిన 2 అంచెల వారైన ఖడ్గమొట్టి బయలు వెలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సులతో ప్రకాశించిన సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే సత్యం వలె ఉన్నాడు. చచ్చిపడిపోయిన వాళ్ళు పడిపోయిన అంట. ప్రభు మొహం చూస్తేనే, ఆమేన్, ప్రభు మొహం చూస్తేనే అపోస్తలుడైన యోహాను ఎలా ఉన్నారంటే సచ్చిన వాళ్ళలో ఉండిపోయాడంట. హల్లెలూయా. అంత తేజస్సుమైన మహిమ క్రీస్తు. ఆయన రూపంలోకి రావాలా, ఆయన స్వరూపంలోకి రావాలా, ఆయన తేజస్సులోకి రావాలా, ఆయన బలంలో నువ్వు అనుభవించాలంటే నీవు ఆత్మవశులుగా మారాలి. నువ్వు ఆత్మశక్తితో, ఆత్మ బలముతో, ప్రార్థన శక్తితో ఆత్మవశులుగా మారిపోవాలి. శక్తి పంచభూతులు ఓడిపోతుంది, ఎదుట నిన్ను చూస్తే పారిపోతుంది. హల్లెలూయా. నువ్వు నిలుచుకున్న చోట దెయ్యం పనికిరాదు, నువ్వు నిలుచుకున్న చోట మంత్రం పని చెయ్యదు, నువ్వు నిలుచుకుని ఆరాధించిన చోట నీవు స్తోత్రం చెప్పినా సరే దెయ్యాలు అమ్మట పారిపోతారు. ఆమేన్. అంత శక్తి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అంత శక్తి ఉంటుంది. అది దేవుడు అధికారం అని కనికరిస్తాడు. క్రీస్తుని అనుభవిస్తే, ఆత్మ వశులుగా మారిపోతే యేసున్న శక్తి అనుభవిస్తే అంత బలం ఉంటుంది, అంత బలం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అధికారం ఉండాలి. ఒక వ్యక్తి అధికారంతో ఉండాలి. హల్లెలూయా. అధికారం ఉండే మనిషిలో ఒక ట్రాన్స్ఫర్ ఉన్న పవర్ లో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తులో తేజస్సు. హల్లెలూయా. ముఖము మనస్సు రెండు ఒకటి. ఆయన క్రియలు, హల్లెలూయా. ఆయన వస్త్రములో నీ ధరించి ఉంటే యేసులో ఉన్న పరిశుద్ధమైన వస్త్రము, యేసులో ఉన్న సమాధమైన వస్త్రము, యేసులో ఆ రక్షణక వస్త్రము, ఆ నీతి వస్త్రము, హల్లెలూయా, ఆ రక్త వస్త్రము, ఆ సమాధాన వస్త్రం నువ్వు ధరించి ఉంటే నీ ముఖము తేజస్సుగా మారిపోతుంది. ఆమేన్. ఒక యాకోబు, నీలో యాకోబు సావాలి, యేసు బ్రతకాలి, హల్లెలూయా. పాత స్వభావం పోవాలా, నూతన సృష్టి రావాలా. హల్లెలూయా. 2 కొరింథీయులు 5:10 త్వరగా 2 కొరింథీయులు 5:17 క్రీస్తునందు నూతన సృష్టి ఎలా పాతవి గతించును. వారు నూతన సృష్టి, పాతదన్నీ సావాలా. యాకోబు ఆలోచన సావాలా, యాకోబు తెలివితేటలు సావాలా, యాకోబు పాపం, ఆ మోసగాని ఆలోచన అన్ని కూడా నీ దేహం నుంచి అది అన్ని కూడా సావాలి. క్రీస్తు జీవించాలి. హల్లెలూయా. యేసు జీవించాలా. అందుకే పౌలు అంటున్నాడు, నా యందు క్రీస్తు, నా జీవించే నేను కాదు, నా యందు ఆయనే జీవిస్తున్నాడు. ఇప్పుడు యేసులాగా ఉన్నాను. ఆమేన్. ఎలా ఉన్నాను? యేసులాగా. ఒకప్పుడు లోకాసు సినిమా పిచ్చి,
ఒకప్పుడు తాగుబోతుని, రహస్య వ్యభిచారిని, లోకలు జీవించేవాడు, ధనాపేక్షం, డబ్బు పిచ్చి. కానీ ఈరోజు అదన్నీ లేదు. కారణం ఏమంటే యేసు నాలోకి వచ్చినాడు, ఆ పాప సహితం అంతా పారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, క్రీస్తు కుమారుడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన, లేస్తే బైబిల్ చదవటం, ఇప్పుడు ప్రార్థన, దేవుని ఆలోచన చేయడం, ఏం చెప్పాలి, ఏం ధ్యానించాలి, ఏ వాక్యం చెప్తే బాగుంటుంది. ఎందుకంటే పశువును మేపేవాడు పశువుల గురించి తెలుసుకునేవాడుగా ఉంటాడు. ఒక కాపరి, గొర్రెల కాపరి, ఆ గొర్రెకి ఏమి ఇస్తే బాగా తింటుందో అని గొర్రెకి కాపరి తెలుసా తెలీదా? అట్లా నీకేమి ఇస్తే మంచిదని కాపరి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రీస్తు కలిగిన మనస్సు, క్రీస్తు కలిగిన స్వరూపం, క్రీస్తు కలిగిన ఆ ప్రేమ నీలో కలగాలి. సంఘం వచ్చినా కూడా 5 ఏళ్ళైనా, 4 ఏళ్ళైనా, 10 ఏళ్ళైనా క్రీస్తులుగా మారట్లేదు. మనం మనలాగానే ఉన్నాం. హల్లెలూయా. అదే హ్యాబిట్స్, అదే ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అదే హ్యాబిట్స్. ఏదైనా మార్పు ఉందా మీలోకి? ఏదైనా ఉందా చెప్పండి. మార్పులు చేయొద్దని ఉన్నా, మార్పులు చేయొద్దని. నువ్వు మారని నీ మనసా తెలుసా తెలియదా? అంటే మీరు ఎవరికి మారలేదని అర్థం. ఊరికే మునిగి వచ్చినారు, రోజు మునుగుతున్నాము. అవునా కాదా? మారని చేయొద్దని నువ్వు మారినావని. ఏమన్నా మారినారు ఇజ్రాయెల్ లాగా? నువ్వు యాకోబా ఇజ్రాయెల్ వా? ఎత్తని చేయొద్దు. ఎవరున్నా మారినారు? ఎవరున్నా? నేను ఈ మొహం చూసే ఉన్నా, ఇదే మొహం. అదిలో కొత్త మొహం వచ్చింది, అది కూడా ఆ మొహం కాదు, అది డూప్లికేట్ మొహం ఉంది లోపల. అది అప్పుడు పడగెత్తా ఉన్నా. అవునా కదా? అప్పుడు పడగెత్తుంది. అవునా కాదా? అదన్నీ వచ్చేస్తుంది బయటకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, యేసును ప్రేమించేవారు ఎలా ఉంటారు, యేసు మార్గాన్ని వెంబడించేవారు ఎలా ఉంటారు, ఆయన వెంబడించేవారు ఎలా ఉంటారంటే శక్తితో ఉంటారు. సువార్త ప్రకటించేవారు ఉంటారు, విడుదల చేసేవారు ఉంటారు, ప్రార్థన చేసేవారు ఉంటారు. ఎందుకంటే జీవించేది మనం కాదు, క్రీస్తే మనం ఎందుకు జీవిస్తున్నాడు. ఆయన ఆత్మ మనలో జీవిస్తుంది, ఆయన ఆత్మని మనలో ఉంటుంది. హల్లెలూయా. 2 కొరింథీయులు 5:17 త్వరగా. కాగా ఎవరైనాను, నువ్వు ఎవరైనా సరే, నువ్వు ధనవంతుడైనా సరే, నువ్వు పేదమైనా సరే, నువ్వు ఉన్నత కులమైనా సరే, నువ్వు తక్కువ కులమైనా సరే, ఎవరైనా సరే క్రీస్తునందున నూతన సృష్టి. పాతవి గతించును, పాత అలవాటు మారిపోవాలి, పాత స్వభావం పోవాలి, పాత జ్ఞానం పోవాలి, పాత అజ్ఞానం పోవాలి, కొత్త జ్ఞానం, క్రీస్తు కలిగిన జ్ఞానం కావాలి. హల్లెలూయా. క్రీస్తు కలిగిన ఆ ముందు నా దుర్మార్గం, ఆ కఠిన హృదయం, ఆ కఠిన స్వభావం అదన్నీ పోయి యేసు ప్రభు నమ్ముకుంటే నూతన స్వభావం. మొగలు ఉన్నా కూడా తుడుచుకొని అట్లా వెళ్ళిపోవాలి. హల్లెలూయా. నువ్వు అలా పోతే నీ వెనక పరలోక రాజ్యం వస్తుంది, నీ వెనక పరలోక రాజ్యం వస్తుంది. నువ్వు శరీర ప్రకారం తిరిగి గొడవేస్తే పరలోక రాజ్యం రాదు, పరలోక రాజ్యం నీత రాదు. పరలోక రాజ్యము గొడవేసేది కాదు, పరలోక రాజ్యం ప్రేమించేది. తను గాయపరిచిన, యేసును కొట్టిన, రక్తము కార్చిన, మాంసము చిన్నబలమైన, బీడు భూములు దున్నివేసిన ఆయన అంటున్నాడు, ఆయన ఇంకా ప్రేమిస్తున్నాడు. తండ్రి తెలియక చేశారు, వీరిని క్షమించు. అది పరలోక రాజ్యం. మనుషులు ప్రేమిస్తుంది, కొట్టిన వారిని నిన్ను ప్రేమించడం ప్రేమిస్తే అదేం ప్రేమ? నీ హాయి చెప్తావు, నువ్వు హాయి చెప్తావు, నువ్వు నవ్వుది అంటావు. అవునా కాదా? అదే ప్రేమ, అది స్వార్థ ప్రేమ, అది స్వభావం ప్రేమ. పరలోక రాజ్యం అలా కాదు. మారు మనసు పొందేవాంది పరలోక రాజ్యం, మారు మనసు పొందేవాంది పరలోక రాజ్యం. హల్లెలూయా. అవునా కాదా? ఎవరు మారాడు, ఎవడు విడిచిపెట్టాడు,
ఏ తాగుబోతనమని తిరుగుబోతనాన్ని లోకాన్ని అన్ని కూడా విడిచిపెడితే నీ ఎదుట నీ వెనక దేవుని సైన్యంలో అధిపతిన యెహోవా రాజ్యం, యెహోవా రాజ్యం దేవుని రాజ్యాన్ని వెంబడిస్తుంది. హల్లెలూయా. దేవుని రాజ్యం. మొదటి 2 రాజులు చూడండి, 2 రాజులు 6వ అధ్యాయము. 2 రాజులు అక్కడ కనిపిస్తుంది ఒక సైన్యం. 2 రాజులు 6వ అధ్యాయము. 2 రాజ్యము 2 రాజ్యము 24 నుంచి 6వ అధ్యాయం. 2 రాజులు 6వ అధ్యాయం 24 నుంచి. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి సోమ్రోనుకు ముట్టడి వేశాడు. అప్పుడు సోమ్రోను గొప్ప క్షేమం కలిగి ఉండగా గాలి దగ్గర తల 80 రూపాయలకు అరపు చుట్టూ చూడండి, సైన్యం సిరియా సైన్యం చుట్టుముట్టినప్పుడు ఎలీషా ఇంటి చుట్టూ ముట్టేస్తారు. ప్రవక్త ఇంటి చుట్టూ సిరియా రాజు మొత్తం చుట్టుముట్టినప్పుడు ఈ చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, దైవజనుడు అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములు రథములు గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండటం కనబడిను. అంతటా అతని పనివాడు, అయ్యా నా ఏలినవాడా, మనం ఏమి చేయదమని ఆ దైవజనుతో అనగా, అతను భయపడవద్దు, మన పక్షము ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కన్ను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కన్నును తెరవ చేసను కనుక వారు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గురముల చేత రథముల చేతను నిండి ఒకటి చూచాను. ఎలీషా చుట్టూ ఏముందంట, ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కన్ను తెరవ చేశాను గనుక వారు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గురముల చేత, ఎక్కడ పర్వతం మొత్తము అగ్ని రథముల చేత అగ్ని గురముల చేత రథముల చేతను నిండి ఒకటి చూచాను. హల్లెలూయా. మనుష్య బలము కంటే దైవ శక్తి, దైవ బలం ఎక్కువ. మనుష్య బలము కంటే దైవ శక్తి ఎక్కువ, దైవ బలం ఎక్కువ. ఒక వ్యక్తి నిలిచి ఉంటే, ఒక వ్యక్తి దేవుని నమ్మి ఉంటే, ఒక మారు మనసు పొంది మారిన వాను అంటే వస్త్రం మార్చేవారు కాదు, వస్త్రం మార్చుకుంటే మారిపోయాం కాదు, బట్టలు మార్చుకుంటే మార్చడం కాదు. మారు మనసు పొందేవాని దగ్గర, మారు మనసు పొందేవాని ఎదుట నిజంగా ఒక వ్యక్తి మారిపోతే వాని ఎద్ద పరలోక సైన్యం నిలిచి ఉంటుంది. పరలోక సైన్యం, పరలోక రాజ్యం, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు అతని చుట్టూ కావలిగా ఉంటుంది. ఎందుకంటే ఇక ఈ భూలోకవాసి కాక నువ్వు పరలోక వాసిగా, ఆయన తండ్రి సువార్త కుమారుడుగా, యేసుక్రీస్తు కుమారుడుగా, యేసు రక్షకుడుగా నీవు ఒక రక్షకుడుగా పనిచేస్తావు. ఒక క్రైస్తవుడు కొరకు నీ ప్రాణం సహా ఆత్మతో నింపబడి యేసు తండ్రి కోసం, దేవుని కొరకు సమస్తం విడిచిపెట్టి అన్ని దేవుని కోసం బ్రతుకుతావు. దేవుని కోసం బ్రతుకుతావు. హల్లెలూయా. దేవుని కోసం బ్రతికేవానికి ఏది కూడా మీద ఆశ ఉండదు, దేని మీద కూడా ఆశ ఉండదు. నీకు అమ్మాయిల పిచ్చా ఉండదు, నీకు అబ్బాయిల పిచ్చా ఉండదు, నీకు ధనాపేక్ష ఉండదు, నీకు బట్టల పిచ్చి ఉండదు, అందం మీద నీకు ఆశ ఉండదు. ఎలాగైనా సరే నేను ప్రభుని ప్రకటించాలి, క్రీస్తుని ప్రకటించాలి. యేసు రక్షకుడు, యేసు వచ్చాడు, యేసు మరణించాడు, యేసు పునరుద్ధానమైనాడు. సువార్త కొరకు, రక్షణ కొరకు అనేక మంది పత్రాలుగా మార్చబడతాం. అది రక్షణ, అది మార్పు. ఆమేన్. అది మార్పు. ఊరికి కూర్చొని సమాష అంతే.
మారిపోవాలా. ఎలా పోవాలా? ఎలా పోవాలా? యాకోబులో పోతావా? యాకోబులో పోతావా? యాకోబులో పోతే నీకు డోరు తెరవబడదు. మోసగానికి దేవుడు తలుపు తెరవడు. పాపికి దేవుడు తలుపు తెరవడు. నువ్వు కుంటి వారికి పో తలుపు తెరుస్తాడు, గుడ్డి వారికి పో తలుపు తెరుస్తాడు. కానీ పాపిగా పోతే ఈ తలుపు దేవుడు తెరవడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక కాలు లేకుండా పో, ఒక చేయి లేకుండా పో, ఒక కిడ్నీ పేషెంట్గా పో, ఒక రోగిగా పో, ఈ తలుపు తెరుస్తాడు. పాపిగా పోతే దేవుడు తలుపు తెరవడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, పరిశుద్ధ మారు మనసు పొందిన వానికి పరలోక రాజ్యం. అవునా కాదా? అవునా కాదా? మారు మనసు పొందిన మన దేవుని నమ్ముకుని కూడా మన స్వభావం మారలేదు, మన బుద్ధి మారలేదు, మన ఆలోచన మారలేదు. సంఘానికి వచ్చాము కండి, వస్తాము, పాటలు పాడతాము, డ్యాన్స్ చేస్తాము, కానుకలు వేస్తాము, దశమానం ఇస్తాం. దేవుని కోసం పనిచేస్తున్నారా? క్రీస్తు కొరకు. సంఘం యేసుక్రీస్తు. సంఘం దేవునిది. సంఘం నాది కాదు, సంఘం నీది కాదు, మన అందరిది సంఘం. ఆమేన్. మన అందరిది. హల్లెలూయా. మనం అందరూ క్రీస్తుని కనపరుస్తున్నాం, మనం అందరూ దేవుని కనపరుస్తున్నాం, మనం అందరూ ఆరాధిస్తున్నాము. హల్లెలూయా. అందుకే క్రీస్తుని జీవిస్తే మనం ఎలాగుంటాంటే ఇతరులు ప్రేమించేవారుగా, స్వార్థ చెప్పేవారుగా, ఇతర పరుగు ప్రార్థన చేసేవారుగా, దేవుని సంఘాన్ని నింపబడేవారుగా మనం ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చూడండి, క్రీస్తు పరిశుద్ధాత్మ ఆయన యేసు నాలోకి వచ్చాను కాబట్టి నేను ఎక్కడో పుట్టి, ఎక్కడో తమిళనాడులో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో వచ్చి ఇల్లు ఇప్పుడు పలమేలు జీవి, అక్కడి నుంచి చింతామణికి చెప్తాను వాళ్ళకి. అవునా కదా? ఇది దేవుని హల్లెలూయా. దాదాపు 200 కిలోమీటర్లు ఎక్కడో పుట్టారు, తమిళనాడు పుట్టిన, ఎక్కడో చిత్తూరులో పెరిగినారు, చిత్తూరులో చదువుకొని ఎప్పుడు పెళ్లి చేసుకుని వచ్చి పలమేరులో ఉండి, పలమేరుకి ఇక్కడికి 110 కిలోమీటర్లు ఇక్కడ వచ్చి పరిచయం చేస్తున్నారు. మరి మీరు ఇక్కడంతా మీరు ఇక్కడే ఉండి ఒక సువార్త, ఒక ఆత్మ సంపాదించలేదా? ఒక ఆత్మ ఏ మామూలు దేవుని వెళ్ళిపోతారు. దేవుని లంచం ఇస్తావా? దేవుని లంచం ఇస్తావా? ప్రభాన్ని 10 లక్షలు ఇస్తాను, నన్ను చేర్చుకుంటావా? పర్లోకి సీట్ తీస్తావా? చెప్పండి. పర్లోకి సీట్ తీస్తావా? ప్రభా 1 కోటి రూపాయలు ఇస్తాను, నన్ను చేర్చుకుంటావా? చెప్పండి. యాకోబు బుద్ధి పోవాలి, యాకోబు స్వభావం పోవాలి. నేరుగా వచ్చిందని ఏదో మీకు వాక్యం చెప్తూ నవ్వుతా బాగుందని నవ్వుకపోతే నువ్వు పర్లోకం పోవు. మోసం చేసి పరిచయం చేయను. నీతో కలిసి నేను కూడా నరకానికి పోతా. దేవుడు ఎందుకు సంఘం కట్టబడ్డాడంటే నువ్వు మారాలి. నువ్వు బయట మారాలి కనుక ఇక్కడ మారుస్తాడు. నీ మీద దరిద్రం పోవాలా, నీ మీద శాపం పోవాలా, నీ మీద పాపం పోవాలా, నువ్వు కడగబడి అందమైన పెళ్లి కుమార్తెగా నువ్వు తయారు చేయాలి. నేను అందరినీ కడగలేను. అప్పుడు కుమారుని యేసుక్రీస్తు ప్రియుడు వస్తాడు, నేను పరలోకి తీసుకున్నాను. నువ్వు ఆయనతో ఉండాలని ఆశ ఉందా? లేదు. దెయ్యంతో ఉండడానికి ఆశ. దెయ్యం అన్ని ఆశలు, అన్ని ఆశ. వాడు పరిపడి కూడా ఆశ, వాడు పరిపడి కూడా ఆశ. హల్లెలూయా. వాడు తలవాడు లేదు, మనకి కళ్ళ యేసు ప్రభువుని తల నుంచి తొక్కేస్తున్నాడు. తల లేదు కానీ వాడు తోకాడేస్తాడు. హల్లెలూయా. తల లేదు. సింహాసనం మీద 2020 సంవత్సరాలకు ముందు సింహాసనం మీద యేసు ప్రభు వాళ్ళ తలని చిత్తగా తొక్కినాడు. వాళ్ళు అక్కడి నుంచి ఎలాగ పడిపోయారంటే మేఘమలే పడిపోయాడు, నక్షత్రాలు పడిపోయాడు. హల్లెలూయా. చూడండి, ఆడ బుద్ధి మీకుందా కానీ క్రీస్తు బుద్ధి లేదు, క్రీస్తు స్వభావం లేదు. ఇంకా ఆ బుద్ధి ఏ బుద్ధి? పూర్వమున చీకటి వారే ఉన్నాము, దేవుడి కానుబట్టి దేవునిగా పూజించబడ్డాము, చీకట్లో ఉన్నాము, పితృ పారంపర్యములో ఉన్నాము, ఇంకా వెలుగులోకి రాలేదు. వెలుగులోకి వస్తే నువ్వు వెలిగించబడ్డావు.
ఆమేన్ ఆమేన్. వెలిగించబడుతున్నారా? వెలిగించబడుతున్నారా? ఒక మొహం తేజస్సుందా? ఒక మొహం తేజస్సుందా? ఉందా? మీ మొహం వెలుగుతుందా? ఒక మొహం వెలుగుతుందా? ఒక మొహం వెలుగుతుందా? మందిరానికి వచ్చి దగ్గరికి పోతే ఎంత అవమానం దేవునికి. ఓ పలానా అక్క, పలానా రవికమ్మ, పలానా దెబోరమ్మ దేవుని నమ్ముకునింది, నరకాన్ని పూసిందే. నేను వద్దని నన్ను మన చెట్టు గిట్టు ముక్తామన్నా, ఈ చెట్టు వద్దు ఆ చెట్టు వద్దు, నేను ఆ ఏసాను ముక్తాను పోయింది, నరకాన్ని పూసిందే. అవమానం కదా మనకి. అదిగా స్వార్థం చూడండి. మన పనిలోకి వెళ్ళిపోతే మన బిడ్డలు నరకానికి పోతే ఆయన చూసి నవ్వుతావా? అది చూసి నవ్వుతావా? వాళ్ళు కాలుతా ఉంటే, అగ్నిని కాలుతా ఉంటే నువ్వుతావు నవ్వుతావా? చెప్పండి, నవ్వుతారా? ఒక రోషం వాక్యం మీద పనిచేయలేదా? నీకు ఆ రోషం మండలేదు? రక్తం మరగలేదు నీకు? ఏసు రక్తంతో కడగబడినావా? పంది రక్తంతో కడగబడినావా? ఏసు రక్తంతో కడగబడ్డావు. హల్లెలూయా. ఏసు రక్తంతో కడగబడిన మనం. ఆయన జీవం వల్ల ఉంది. ఆయన జీవం మనం ఉంది కనుక ఆయన ఆరాధిస్తున్నాం మనం. ఆయన మరణించిన యేసు మనం ఆరాధించలేదు. పునరుత్థానమైన శక్తి 5,000 మంది దేవుడికి కొల్చబడిన వాళ్ళలో ఒక్క సమాధి కూడా తెరవబడలేదు. ఒకే ఒక సమాధి ప్రపంచ యావత్తు భూమి మీద ఉన్న ఎందరో దేవులు ఉన్న ఒక్క సమాధి ఈరోజు కూడా తెరవబడిందంటే అది యేసుక్రీస్తు సమాధి మాత్రమే. హల్లెలూయా. యేసుక్రీస్తు సమాధి మాత్రమే ఈరోజు తెరవబడి ఖాళీగా ఉంది. హల్లెలూయా. ఆయన సమాధిగా అవ్వలేదు, ఆయన పునరుత్థానం చేశాడు. ఆయన జీవిస్తున్నాడు, ఆయన బ్రతికి ఉన్నాడు. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు. క్రీస్తును ప్రకటించు. ఆయన మరణం చేయించు. ఆమేన్. నీ కొరకు నా కొరకు సజీవంగా మరణించి వేశాడు. రక్తము దారిపోశాడు. ఆయన జీవం మనకిచ్చాడు. ఆయన రక్తముతో మనం పోసాడు. ఆయన రక్తంతో కప్పబడిన తర్వాత ఇప్పుడు తండ్రి దగ్గర పోతే మనం ఎలా ఉన్నాం తెలుసా? ఇప్పుడు మనం కదా కనిపించేది. ఆమేన్. ఇప్పుడు మనం కదా కనిపించేది. క్రీస్తు కుమారుడు కనిపిస్తున్నాం తండ్రికి. ఈసాకు దగ్గర యాకోబు ఎలాగ కనిపిస్తున్నాడో రా. ఇది ఈ స్వరం యాకోబుది లాగా ఉంది, ఏసావులాగా లేదే. అంటే నీ ప్రవర్తన కూడా మారాలా, పాత స్వభావం పోవాలా. ఇతను ప్రేమించే మాట ఇతను గుచ్చకూడదు. కొంతమంది నాలుకలు కత్తి ఉంటుందంట, కొంతమంది నాలుకలు కత్తి ఏదైతే కత్తి కసక్కని పోసుకుంటుంది. కొంత అటువంటి కాదు. ఏం తిన్నావా అంటే ఏం పడతావా, కొంత మాట అలా ఉంటుంది. ఏం మొహం అట్లా ఉందంటే ఏం మాట్లాడినావా అంటే ఏమి కష్టమని 10 లక్షలు ఇస్తావా. కొంతమంది కత్తి కీర్తన చెప్తాడు, నాలుగులో కత్తి ఉంటుందండి కొంతమందికి కంట్లో కొవ్వు మరకలై ఉంటుందంట. కీర్తన గారు చెప్తున్నాడు. ఎందుకంటే ఇది యాకోబు స్వరంలాగా ఉంది. యాకోబు స్వరం ఎలాంటిది? అతని నైపుణ్యం, అతని ఆలోచన, అతని బుద్ధి, అదన్నీ కూడా మోసం చేసే బుద్ధి. అది ఇతరుని మోసం చేసే బుద్ధి ఉంటుంది, ఇతని యామర్చే బుద్ధి ఉంటుంది. హల్లెలూయా. ఈ మోసగాని స్వరము దేవుడు వినలేడు. ఎవరు స్వరం వింటాడైనా? ఆయన కుమారుని యేసుక్రీస్తు స్వరాన్ని ఆయన ఎరుగును. యోహాను 10:20 తొలగించండి. యోహాను సువార్త 10:20. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును. హల్లెలూయా. నా గొర్రె, దేవుడు మేపే గొర్రెలు దేవుని స్వరమును ఎరుగును. ఆయన గుర్తుపెట్టాలి. నువ్వు
1000 మందితో 10 లక్షల మంది ప్రజలతో నువ్వు కలిసి ఉన్నా, పందులతో కలిసి ఉన్నా, గోధుమతో గురుగులు కలిసి ఉన్నా, ఆయన కాపరి స్వరాన్ని నువ్వు ఎరగాలి. అది నీకు దేవుడు ఇచ్చిన గొప్ప జ్ఞానం. ఇది నా తండ్రి స్వరమే, ఇది నా సేవకుని స్వరమే, ఇది నా పాస్టర్ స్వరమే, నువ్వు ఎరగాలి. ఇదేదో ఊరికే ముఖ్యస్వామి కాదు, అది పెట్టి స్తోత్రం స్తోత్రం అని కూర్చొని లేస్తే కాదు. జీవగల దేవుని ఆరాధిస్తున్నాం. జీవగల దేవుడు, భయంకరుడు అయినా, భయంకరమైన దేవుడు అయినా. హల్లెలూయా. వేల్పులు అంటే వేల్పుల్లో నీ వంటి వాడు లేదు. పూజ్యనీయుడు, మహనీయుడు, పరిశుద్ధుడు, అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. మనం దేవుని ఎదుకు వచ్చినప్పుడు, ఆయన తండ్రి ఎదుగు పోయేప్పుడు మనం ఎలా ఉండాలంటే, పరలోకానికి ఎలాంటి వారు వస్తారంటే పరిశుద్ధులు వస్తారు. పరిశుద్ధంగా జీవించాలి. నీ కంట్లో నీ కంట్లో కామ కోరికలు ఉండకూడదు, నీ కంట్లో గర్వం ఉండకూడదు, నీ కంట్లో పక్షాతాపం కలిగి ఉండాలి, నీ ఇతను ప్రేమించే స్వభావం ఉండాలి, ఇతను తక్కువ చూసే స్వరంగా ఉండకూడదు నీ కంట్లో. అందుకే యోబు అంటున్నాడు, ప్రభా నా కంట్లో పాపం ఉంది నైనా, నేను సెలవు వేసుకుంటున్నాను, యేసు రక్తముతో నా కన్నులు కడిగి వేసుకుంటున్నాను. ఎన్నో మోహపు చూపులనైనా, ఎన్నో పాప చూపుల తండ్రి, ఎన్నో కామ వంచన కోరికలున్న ఈ కంటిని ప్రభా క్రీస్తు రక్తముతో నా కంటి చూపును కడుక్కుంటున్నాను. కడుక్కో. నీ కన్ను అంత పరిశుద్ధంగా ఉండాలి. నీ కన్ను చూసినా కూడా కన్ను తిరిగిపోవాలా, నీ కన్ను చూసినా కూడా ఇతరులు మారిపోవాలా, అంత శక్తి ఉండాలి కంట్లో. హల్లెలూయా. చాలా మంది కన్ను ఎలా ఉంటుంది? యోబు 30:31 చూడండి. యోబు త్వరగా యోబు గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన నేను నా కన్నులతో అంటే చెప్తున్నాడు, ప్రియులారా నన్ను చూడండి ప్రియులారా, యోబు అంటున్నాడు నా కన్నులతో నేను నిబంధన చేస్తున్నాను. ఏమి ఆ నిబంధన? కన్నికని ఎలా చూచదు? కన్నికని ఎలా చూచదు? ఒక నిబంధన ఉండాలి నీ కంటిలోకి. పాపని చూడను, అదేమో కొంతమంది పిచ్చి ఉంటున్నాము, కొంతమందికి ఓ భయంకరమైన పిచ్చి. అదేమో చూడండి, ఇట్లా చూస్తారా షార్ట్ ఇస్తుంది చూడండి, అది ఏందో బా అట్లా తోస్తానే ఉంటాం రాత్రి అంతా చూసి 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 చూసి. నీ కళ్ళు దేవుడు పెరికిపోయిను గాక. ఆమె చెప్పండి. ఆమేన్ ఆమేన్. నీ కళ్ళు గుడ్డిగా ఉన్నగాక. అదేమో చూడండి అట్లా చూస్తానే ఉంటారమ్మా. అది ఏ మీద ఉందో తెలియదు కానీ తను తిప్పి 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 ఇట్లా తిప్పుతావు అట్లా తిప్పుతావు, ఒకటి బట్టలక్కడ వస్తావు. హల్లెలూయా. అందుకే నీ కంటితో నిబంధన చేసుకో ప్రియులారా. నా ప్రియులారా చూడండి, ఈ కంటితో నిబంధన యోబు అంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటాను. కన్నికని ఎలా చూస్తాను? నేను పాపను ఎలా చూస్తాను? నాలుకతో నిబంధన చేసుకో. నేను చెడ్డ మాటలు ఎలా పలుకుతున్నాను? అయ్యో అబద్ధం ఎలా పలికేది? అయ్యో నాలో క్రీస్తు ఉన్నాడే, నాలో యేసు ఉన్నాడే, ఆయన విడిచిపెట్టి పోతాడేమో. అందే కీర్తనగాడు అంటున్నాడు, నా దేవా నీవే నా దేవుడు. ఏమంటున్నాడు? నీవే నా దేవుడు. వేకుజామున వెతుకుతాను ప్రభా, వేకుజామున వెతుకుతాను. హల్లెలూయా. యేసు నాలో ఉన్నాడు, ఆ ప్రభు నాలో ఉన్నాడు ప్రభా. నేను అబద్ధం చెప్పుదునా, మోసం చేసుదునా? అయ్యో నా దేవుడు తెలియకపోదునా? ఒక నిబంధన, నాలుకతో ఒక నిబంధన, నీ కంటితో ఒక నిబంధన. ఇంకో చూడండి, ఓ గమ్మని ఇతరుల గురించి పొగుడతావు, ఇతరుల గురించి పొగిడితే మనకు ఓని ఈర్చగలుగుతాయి. ఇతరుల గురించి తిడతా ఉంటే కానీ చెవులకి సంతోషం అంట, అది గమ్మ రమ్యంగా వినదానికి రమ్యంగా ఉన్నదంట చెవులు. హల్లెలూయా. ఓ చెవులతో నిబంధన చేసుకో. నేను మంచిదినే వింటాను, నా గొర్రె నా స్వరం వినను, వేరే వాడి స్వరం వినదు, వేరే మాట వినదు. నా గొర్రె నా స్వరం వినను. హల్లెలూయా. ఆ కాపురి స్వరం గొర్రె వింటుంది. ఒక చెవులతో నిబంధన చేసుకో. నువ్వు వేసుకున్న బట్టలతో నిబంధన చేసుకో. అయ్యో ప్రభా నా బట్టలు చూడు, ఇతరులు చూస్తే అది రచ్చగొట్టేవా ఉండకూడదు. ఇతరులు చూస్తే నేను అందంగా కనిపించండి, ఇతరులు నేను అందంగా కనిపించినది దైవ స్వభావము. పరిశుద్ధంగా ఉండాలా, నీతిగా ఉండాలా, కానీ ఇతరుని రచ్చగొట్టేలా ఉండకూడదు మన వస్త్రము.
ఇతను పాపలు తోసేలా ఉండకూడదు. మన వస్త్రము అదన్నీ కూడా పరిశుద్ధంగా, ఎందుకంటే దేవుని కప్పి పంపించాడు. ఏదైనా కప్పి పంపించలేదు ఆయన. అవునక ఏదైనా తోటలో వస్త్రాన్ని కప్పి పంపించాడు. హల్లెలూయా. కానీ ఈరోజు చాలా మంది వస్త్రాన్ని ఇప్పుడే తిరుగుతున్నారు. మీరు బెంగళూరు పోండి, మీరు హైదరాబాద్ పోండి, బెంగళూరు పోయి చూస్తే చూడండి, ఆ కేఫ్ ఉంది ఇట్లా, ఈ పక్క మన తుమ్కూరు పేరు పోయినాం అనుకో, అక్కడ కాలేజీ వస్తుంది. ఇంత పెద్ద సిగరెట్లు, ఆడపిల్లలు ఇంతే షార్ట్స్. మా పాప వేసుకొని షార్ట్స్ అంత షార్ట్స్ కొని ఇట్లా స్లీవ్లు వేస్తూ టీ షర్ట్ వేసుకొని ఇట్లా సంగతి చూపిస్తూ ఇట్లా సిగరెట్ తాగుతూ ఉంటారు. దేవుడిని కప్పి పంపించాడమ్మా. ఒక గొర్రెని బలి ఇచ్చి, గొర్రె చర్మను ఒలిచి నీకు వేసాను. ఎందుకంటే అదమ్మా అవ్వ నువ్వు ఇట్లా పోవద్దు, రోడ్డు మీద నేను అందరూ చూస్తారని వస్త్రాన్ని కప్పి, ఎవరి వస్త్రాన్ని? గొర్రె వస్త్రాన్ని. మన పాత్రలో గొర్రె ఉంది, మనకి బలిచ్చిన గొర్రె, ఆ రక్తంలో మాంసం తినిపోయిన గొర్రెది. ఆ గొర్రె చర్మాన్ని ఒలిచి మన మీద కప్పి అట్లా పోతుంది. అందుకే క్రైస్తవులు ఒక నీతిగా ఉంటారు. అందుకే క్రైస్తవులు ఇతరులు దూషించరు. కొట్టినా కూడా దెబ్బలు తినేసిపోతారు. తిరిగి మాట్లాడు. ఎందుకు తెలుసునా? పరలోక రాజ్యం మనతో ఉంది. పరలోక రాజ్యం మనతో ఉంది. హల్లెలూయా. పరలోక రాజ్యం కొట్టినా కూడా ప్రేమిస్తుంది, తిట్టినా కూడా ప్రేమిస్తుంది, ఉమ్మినా కూడా ప్రేమిస్తుంది. పక్క పెట్టుకో, కక్ష పెట్టుకో. హల్లెలూయా. కక్ష పెట్టుకో. ఇతరులకు గోకే బుద్ధులు. కొంతమంది ఇతరులు చూసి గోపుతా ఉంటారు. రక్తం వస్తుందా? హల్లెలూయా. హల్లెలూయా. అలా పూర్తిగా మారిన తర్వాత, నవీన స్వభావం ధరించిన తర్వాత, కొత్తగా జన్మించిన తర్వాత, చిన్నపిల్లలు ఎలా ఉంటాడు? గ్లాస్ ఎత్తమా, ఆ బాటిల్ ఎత్తు, ఆ పెన్ ఎత్తు, ఆ మైక్ ఎత్తంటే నేను ఎత్తని చెప్తాను, ఎత్తారా? ఎత్తారంటే ఎత్తారా? చెప్పండి, ఎత్తారా? నా మళ్ళా తీసుకుని ఇస్తాను చెప్తాను. ఈ చిన్నపిల్లాంటి వాళ్ళదే పరలోక రాజ్యము. మత్తయి 17, మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయములో పసిపిల్లంటి వాళ్ళదే పరలోక రాజ్యం అంటారు. పసిబిడ్డలాంటి వాళ్ళదే పరలోక రాజ్యము ఉందా? చిన్నపిల్ల ఇద్దరు ఆటంకపరచొద్దు. పరలోక రాజ్యము పసిపిల్లంటి వాళ్ళదే. 18 అతి స్వార్థ 18వ అధ్యాయం చదువుని ఆయన 2వ వచనం. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యలో నిలబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకునేవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చెప్పదంటే దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరంట? మార్పు కలిగిన వాడు. ఎలాగుందంటే చిన్న పిల్లలు లాంటి పోలిగా ఉంటారంట. చిన్నపిల్లలు ఎలా ఉంటారు? అమ్మా ఆ మైక్ తీసుకుని ఆ బాట ఎత్తుకుంటా అని అంటే చక్కగా ఎత్తుకుని వస్తారు. అంటే లోబరుత. చెప్పండి, వారిది పరలోక రాజ్యం. దేవుని రాజ్యం మనకు ఉంటుంది. హల్లెలూయా. దేవుని సైన్యంతో ఉంటుంది. హల్లెలూయా. కనుక ఆ నీలో ఉన్న మోసము తగ అన్నీ పోవాలి.
దేవుని ప్రేమించేవారు ప్రియులారా చూడండి, దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారంటే పసిపితులు పోలిగా ఉంటారు. హల్లెలూయా. పిచ్చిగా ఉంటారు, దేవుని కార్యం మీదే ఉంటారు, దేవుని ఆశ కలిగి ఉంటారు. హల్లెలూయా. ఆశ్రయ ప్రాణము తృప్తిపరిచేవారైనా. హల్లెలూయా. చూడండి, మీరు లేచి నిలిచిన తర్వాత మీరు లేచి మీకు వచ్చారు మా అమ్మాయి చూడండి. ఇప్పుడు ఇతను వాళ్ళు పట్టుకుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పాప ఉంది. ఇప్పుడు ఈసాకు సింహాసనం వచ్చింది. ఈసాకు సింహాసనం వచ్చినప్పుడు ఇప్పుడు ఈమె పాపి, మానవులంతా కూడా పాపే, మనమందరూ కూడా పాపలం. ఇప్పుడు ఈమె పరిశుద్ధంగా మారాలంటే యేసు రక్తము పాదం నుంచి తల వరకు కప్పేస్తుంది, ఇది మూసేస్తుంది. ఇప్పుడు యేసు వస్త్రం ధరించుకుని ఇప్పుడు తండ్రిని సింహాసనానికి వచ్చినప్పుడు తండ్రి చెప్తాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా లోపలికి, నా కుమార్తె, నా కుమారుడు లోపలికి రా. పరలోపలి సన్నిలో పిలుస్తారు రా. మనం యాకోబులాగా కూర్చోం. మనం యాకోబులాగా పోతే గెట్ అవుట్. 15 ఒకటి త్వరగా 15 ఒకటి 15 ఒకటి. ఇర్మియా 15 ఒకటి వచ్చింది. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడి, పరలోక వాళ్ళు ఇద్దరు ఉన్నా కూడా చెప్పు, నా ఎదుట నిలబడినాను, ఈ ప్రజలను అంగీకరించుట, ఈ ప్రజలు నేను అంగీకరించు. వాళ్ళు రికమెండ్ చేసిన ప్రభా, నా పలానం బాగా మా సంఘం ప్రభా, పలానమ్మ మా సంఘం ప్రభా, నా బిడ్డల ప్రభా, మంచులనైనా చేర్చుకోవాలంటే దేవుడు చెప్తాడు, చదువు, నా సన్నిధానం నుండి నా సన్నిధి ఉండకుండా పరలోకం నుండి ఉండకుండా వెళ్ళగొట్టుము. పాపికి చోటు లేదు. రికమెండేషన్ చెప్పినా కూడా నేను వినను, మోషే చెప్పినా వినను, సమయలు చెప్పినా వినను. ఎందుకంటే మీకు ఉపదేశిస్తున్నాను, మీరు ఎంతో బోధిస్తున్నాను, మీరు మారలేదు కనుక అక్కడ పోవడానికి అర్హత ఉండదు. దేవుడు చెప్తాడు, వెళ్ళగొట్టాయి. వెళ్ళగొట్టుండే ఎక్కడికి వెళ్ళగొట్టాలా? వెళ్ళగొట్టండి, ఎక్కడ వెళ్ళగొట్టాలా? మీరు బాగుండండి. చాలా మంది చెప్తారు నిత్య జీవము. చాలా మంది పాస్టర్లు తప్పు చెప్తారు. నిత్య జీవం ఎవరికంటే ఇశ్రాయేలు వాళ్ళకి. అంటే చనిపోయిన వారు, యేసు ప్రభు రాకముందు చనిపోయినారే వాళ్ళందరికీ కూడా నిత్య జీవం ఇస్తా అంటున్నారు. ఆయన యెరూషలేములో చెప్తున్నారు, ప్రియులారా నా మాట వినండి, నేనే మీకు నిత్య జీవం కలిగి, నా మాట వినండి, మీకు నిత్య జీవం కలిగించే మనము క్రీస్తునందు మృతులైన వారు మహిమలోకి ప్రవేశిస్తాం. ఆమేన్. మహిమ, మనం క్రీస్తు మహిమ అంటే ఇలాగనే ఒక శరీరం, మహిమ శరీరం మనకు దేవుడిచ్చి అక్కడ తింటున్నాం. హల్లెలూయా. మహిమ శరీరంగా ధరించబడతాము. పాత్రమైన వారికి అంతా నిత్య జీవము. హల్లెలూయా. మనకు నిత్య జీవం కాదు, మనకి మహిమ శరీరముతో ధరించిపోతాము. అలాగనే పోయి దేవుని ఆరాధిస్తాం. యేసు ప్రభు రాకముందు కింద నరకం ఉంది. యేసు ప్రభు వచ్చిన తర్వాత మనం తీర్పులోకి పరలోకానికి పోతాం. తీర్పులో తీర్పులన్నీ గెంటేస్తే ఆ నుంచి వచ్చి కింద పడిపోతాం. ఎక్కడ కింద అంటే అగాధము. ఎక్కడ? అగాధం అంటే అడుగులేని గొయ్య. అడుగులేని గొయ్య అగాధం లోపల ఉంది. అది మండుతున్న అగ్నిజ్వాల. దీని కింద అగ్నిజ్వాల ఉంది, దీని కింద నీళ్లు ఉంది. నీరు కూడా ప్రవహిస్తుంది, నీరు జలం ప్రవహిస్తుంది లోపల. ఒక పక్క అగ్ని గంధకం ఉంది, మండుతా ఉంది. అందులో వేస్తారు దేవుడు. హల్లెలూయా. అందుకే మనం బ్రతుకు, మనం అంతలో కనపడి ఆవిరి వంటి జీవితం. ఎవరైనా ఉన్నారా? మీ 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 వంశంలో ఏమైనా ఉన్నారా? 4 తరాలు ఏమైనా ఉన్నారా? 3 తరాలు? ఎవరు ఎక్కడ పోయినారు వాళ్ళు? దిస్తా దెత్తా, దిస్తా దెత్తా, నన్ను దిస్తా దెత్తా, ఇక్కడికి అక్కడికి తెలియదు. అక్కడ పోతే మళ్ళీ రాలేదు పైకి. ఇక్కడ ఉన్నప్పుడే మనం మారితే అక్కడికి పోం. అక్కడ
అంతా అయిపోయి మనం మొత్తం ఇప్పుడు 45, 30, 35, 40, 45, 55, 60 అంటే ఇంచుమించు మన సెంచరీ అంటే ఒక అవార్డు, మన అవార్డు దగ్గర ఉన్నామని అర్థం. అంటే 10 ఏళ్ళు, 15, 20 ఏం రాదు. మీరు బాగుందండి. మన ఈ మనిషి ఉన్నప్పుడు డబ్బు పిచ్చి, ధనాపేక్ష, వస్త్రం పిచ్చి, బంగారు పిచ్చి, వెండి పిచ్చి, ఒకటి మొలతాడు కూడా రాదు. మొలతాడు ఏమైనా ఇస్తున్నా ఒకరు వదిలిపెట్టిన రాత్రి తొక్కుని నువ్వు మొలతాడైనా సరే, వెండి వేసుకున్నా సరే కట్ చేస్తారు. వాళ్ళు చెప్తారు మా నాన్నకి ఇష్టము, మా అమ్మకి ఇష్టము, మా అమ్మ బంగారికి ఇష్టం. బంగారు చేస్తే వాడు కాల్చేవాడు వెళ్తే కదా, కూర్చేవాడు వెళ్తే కదా, వాడు వెళ్తారా? కూర్చుని మళ్ళీ తవ్వుతారు రాత్రికి. తవ్వి నేను చూస్తావా? తవ్వి చూస్తాను ఏమన్నా మా అమ్మ ఒకరు వేసుకుందా లేదా అని. అలా ఎక్కువ మాట కారి అది కాల్చిన అగ్నికి వెళ్తే కరిగి పూసిన అంటారు. అందుకే చెప్తున్నా ప్రియులారా, ఏది కూడా మనకు రాదు. ఇక సమాప్తం. ప్రభు మీకు తోడు ఉంటాం. క్రీస్తు ఒక్కడే మనకు తోడు. ఈ లోకం ఏది కూడా తోడు రాదు. బాగా పిల్లలు, తండ్రులు, భార్యను, భర్తను, డబ్బు, ఐశ్వర్యము, అంతస్తు, హోదాను ఏది అవన్నీ మాయా. అవన్నీ మాయా. మనం లోకల్ జీవిస్తున్న ఒక హోదా, ఒక అంతస్తు, ఒక మర్యాద, ఒక గౌరవం అంతే. అది నీతో రాదు. కానీ నీతో ఏది వస్తుంది తెలుసిన? సరే లాస్ట్ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధ్వనులని రాయమని పరలోకము నుండి ఏమంటా? ప్రభునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్ప వింటిని. నిజమే, వారు తమ ప్రయాసంలో మాని విశ్రాంతి పొందుదురు. ఎందుకంటే ప్రియులారా, మనము క్రీస్తును మృతులైనప్పుడు మనతో వచ్చేది, మనతో ఏం వస్తుంది? మన క్రియలు, మనం ఎలాగ ఉన్నాము, మనం ఎలాగ జీవిస్తున్నాము, మనతో క్రియలు వస్తుంది ప్రియులారా. మనం చేసే పాప కర్మాలు అది మనతో వస్తుంది. నీడ నీతో నీ వస్తుంది, వేరే వాళ్ళతో పోదు. ఓ మనం చేస్తే నేను పలానా వంతో చెడిపోయినాను, ఓ వాడు నేను చెడిపోయినాను, ఆమె చెడిపోయినాను, ఆమె నష్టం వచ్చింది. ఎవడో ఎవరు నష్టం కాదు, ఎవడో ఎవరు మారిపోరు. మన బుద్ధి చక్కగా ఉంటే మనం బాగుంటాం. అవునా కదా? ఈజీగా వచ్చేది ఏం తెలుస్తున్నా? ఆయన అమ్మల్ని అట్లా అయిపోయినా, ఆయన ఇట్లా. ఎందుకంటే ఆయన ఏమైపోయినా వాళ్ళ తలకాయ మనం రూపాయలు కదా. అవునా కదా? అందువల్ల చెప్తున్నా, ఏది ఇప్పుడు మనతో రాదు. ఏది ఎత్తుకొని పోము, ఏది తీసుకుంటాం. దేవుడు స్థిరం. యేసుక్రీస్తు నమ్ముకున్నావా? ఇక ప్రభు వస్తాడు. ఆమేన్. యేసు నీతో వస్తాడు. బంగారం వెండి నీతో రాదు, ధనం నీతో రాదు, ఆస్తి నీతో రాదు. హల్లెలూయా. ఆస్తి నీతో రాదు. అందుకే చెప్తున్నాను, ఏది కూడా నీతో రాదు. మా చిత్తూరులో ఒక ఆయన ఉన్నాడు, భయంకరం. మన దీంట్లో రడీల్స్ అంటారు. రడీల్స్ కాదు, ఉస్కోట పక్క హాస్పిటల్ ఉంది. కావేరి ఏం హాస్పిటల్ అది? వైదిక హాస్పిటల్. ఎక్కడ ఉంది అది? వైట్ఫీల్డ్ ఉంది వైదిక హాస్పిటల్. దానికి ఓనర్ అది. ఆయన పేరు రాధికేశ్. బాగుంది. కోట్లు అదిగిపోతుంది. బాగా తిన్నాడు. కాళ్ళు ఆపరేషన్ చేస్తాను, బిర్యానీ పెట్టి తిన్నాను. ఒక 7 ఏళ్ళు వాడు. ఆయన తిరుమల చైర్మన్ ఉంది, 4 సార్లు ఉంది. ఫుల్ డబ్బు. ఆయన ఈయన మనం కింగ్ ఫిషర్, ఆయన ఇక్కడ పార్ట్నర్స్. ఎంతెంతో మంది కనిపించకపోయినారు. ఏది కూడా మనతో రాదు. దేని నుండి మురిసిపోవద్దు. ఎందుకు తెలుసు? అర్థం చెప్తుంది. ఓ నేను బాగా కలర్గా ఉన్నాను, అదో ఫీలింగ్. కలర్గా ఉంటే ఫీలింగ్, నల్లగా ఉంటే ఫీలింగ్. వాడు చెప్తారు, ఈ ఏదో బిగ్ బాస్ 9లో
వాడు ఇమానుయేలు నల్లగా ఉన్నాడు, తనుజ అనే అమ్మాయి తెల్లగా ఉంది. వాడి కరీమోహన్ తనుజ కావాలన్నా వాడికి అని వాడు స్టాటస్ పెడతారు. కరీమోహన్కి తనుజ కావాలన్నా, ఎందుకంటే అందరం బట్టి అతిశించవద్దు. నీ చర్మం చెప్తుంది 10 ఒకసారి, నీ మాన చెప్తుంది 60 50 వచ్చి 40 దాటుతున్న ఇదంతా తొంగిపోతుంది. నువ్వు అతను చెప్తూ ఈ బ్రతుకు మనకి అవునా కాదా? నిజమా కాదా? నిజమా కాదా? 60 ఏమైనా ఉన్నదైనా దెబ్బ అయిన తర్వాత మన దెబ్బ మన దేవుని కృపలో బాగుంది. అవునా? ఆమె చెప్తున్నా దేవుని కృపలో బాగుంది. ఆ వయసు కోసం మనం ఉండలేము. ఆ వయసు కోసం మనం ఉండలేము. మనలో నీళ్ళు తెచ్చింది ఆయన అబ్బా నన్ను పెట్టేసిందే కాలు నొప్పి. ఎందుకంటే మనము పరిశుద్ధంగా జీవిస్తే అదే మనకు ఆశీర్వాదం. నువ్వు పరిశుద్ధంగా జీవించు, నేను అన్నీ కూడా జీవిస్తాను. వద్దంటే పడతాను. నువ్వు పరిశుద్ధంగా ఉండదు, చూపుల్లో మాటల్లో వస్త్రంలో పరిశుద్ధంగా ఉండదు. నువ్వు వద్దంటే కూడా డబ్బులు పడకపోతే దేవుడు అన్నీ అందిస్తాడు. అన్నీ నీ వెనక్కి వస్తుంది. నువ్వు ఏసు వెనక్కి నడుస్తే అతన్ని నీ వెనక్కి వస్తుంది. నువ్వు వాటిని ముందు పోయి ఏసుని వెనక్కి రమ్మంటే అది దాన్ని నమ్మిపోతే కథం. ఏమి చెప్పండి చెప్పండి కథం అంతే. ఏసు వెంబడిపోతే అదన్నీ కూడా నీ వెనక్కి వస్తుంది. ఆమీన్ ఆమీన్ ఆమీన్. నువ్వు నన్ను ఎతకాల్సిన అవసరం లేదు. నువ్వు వద్దని కూడా వస్తుంది, వద్దని కూడా వస్తుంది. హల్లెలూయా. వద్దని కూడా వస్తుంది. పరిశుద్ధం జీవిస్తున్నా, అది ఆశీర్వాదం. నువ్వు పరిశుద్ధం దేవుని నమ్మకం ఉంది, నీతిగా ఉన్న దేవునికి అదే నిన్ను ఆశీర్వాదం తీసుకుంటా. హల్లెలూయా. నేను ఒక నిజం చెప్తున్నా, నేను ఏదేదో ఏమో దేవుడు అనుకున్నాను, అన్నీ కూడా దేవుడు చేస్తాను. నేను అనుకుంటే ఒక చిత్తూరు చర్చి ఉంది, చర్చి కట్టినాం చిత్తూరులో. నేను రోజు ఆదివారం మాత్రం చర్చిలో ఖర్చు చేసుకుని పోయేది. చిత్తూరుకి ఆదివారం మాత్రం 1000 రూపాయలు ఖర్చు చేసుకొని పోయేది. మా అత్తమని ఎందుకంటే పిచ్చాను ఖర్చు చేసుకుని పోయి చెప్తామని. అదన్నీ కూడా దేవుడు వడ్డీతో ఇచ్చిన రోజు. చర్చి కడతామంటే ఎంత ఖర్చు చేసినామో అదంతా వడ్డీతో ఇచ్చినాము. 10 ఏళ్ళ తర్వాత దేవుళ్ళు ఏది కూడా ఒక్క రూపాయి నీకు పెట్టుకోడు. నువ్వు ఏది చేసినా, నువ్వు ఏది దేవుడు చేసినా వడ్డీతో ఇస్తాడు. ఆమీన్. వడ్డీతో ఇస్తాడు గొప్ప దేవుడు. ఆమీన్ ఆమీన్ ఆమీన్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అప్పుడు ఇస్సాకును దేవుడు దీవించినట్టు దేవుడు మనం దీవించును గాక. ఇస్సాకు వలె మనం యేసు ప్రభు వలె తండ్రి అద్దకు పోదు గాక. హల్లెలూయా. ఆ పరలోకమున్న తండ్రి దగ్గరికి ఆయన కుమారుని యేసుక్రీస్తు వలె పోదు గాక. యేసు వస్త్రం ధరించుకొని, యేసు క్రియను మనం ధరించుకొని ఆయనతో పోదు గాక. అలాగా మారుదును గాక. అందుకే వచ్చేవారు అందరూ ఒకరిని తీసుకొని రావాలా. రోడ్ల పైన తీసుకురండి, ఇంట్లో వాళ్ళని తీసుకురండి, నిద్రపై లేపి తీసుకురండి, చర్చికి రాని వదిలిపోయారని పిలవండి. అది దేవుని తగ్గింపు, దేవుని స్వభావం, దేవుని హృదయం, దేవుని మహిమ మనకు తోడుకుంటే అదే నీకు నిండైన దీవెన వస్తుంది. హల్లెలూయా. నిండైన దీవెన కావాలంటే ఇతరులను తీసుకురండి చర్చికి. నేను బాగున్నాను అంటే అందరూ ఎలానైపోయి నేను బాగుంటే సాలంటే ఈ కుటుంబం భ్రష్ట అయిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సేవ అలా కాదు. క్రైస్తవులు మందం ఉంటే అందరూ ప్రేమిస్తారు. అందరినీ సత్తును కూడా ప్రైజ్లా చెప్తానే వాళ్ళ హృదయం కూడా మారిపోతున్నారు. ప్రైజ్లా ప్రైజ్లా. నిన్న మాతో ప్రేమించారు, ప్రైజ్లో ప్రైజ్. అది ప్రేమ కాదు, డూప్లికేట్ ప్రేమ. ఆమేన్. వాక్యం దీవించును గాక. చిన్న పనులు పాల్గొని కాళ్ళు చెల్లించుకుంటాము. ఆత్మను ఏమ్మా కళ లేయి